Dear brothers and sisters, greetings to you all in the name of our one and only Savior Lord Jesus Christ. మన ఏకైక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామముందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ క్లిప్ ఈ వీడియో ఎపిసోడ్లో ఇజ్రాయెల్ ప్రసాద్ గాస్పెల్ ట్రస్ట్ ద్వారా నడిపించబడుతున్న క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీ నేషనల్ పర్మిషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీలో నడిపించబడుతున్న ప్రాముఖ్యమైన 4 కోర్సులు 4 లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, డిప్లొమా లెవెల్, డిగ్రీ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, డాక్టరేట్ లెవెల్, ఇవన్నీ కూడా మీకు వాటి వివరాలు, స్ట్రీమ్ లైన్స్లో ఉన్న సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్స్ తెలియజేస్తాం. జాగ్రత్తగా గమనించి వినండి. యెషయా గ్రంథంలోను హబక్కుకులోను కూడా చెప్పబడినట్లుగా సముద్రము జలములతో నింపబడినట్లుగా లోకము యెహోవా మహాత్మ్యమును గురించిన జ్ఞానంతో నింపబడాలి కనుక అలా నింపబడి అనేకుల కొరకు వాడబట్టడానికి సిద్ధపడమని ఈ యూనివర్సిటీ టోటల్ కరికుల యొక్క వివరాలు మీకు అందించడానికి ఈ క్లిప్ రికార్డింగ్ చేస్తున్నాం. వినండి. ఈ వీడియో క్లిప్ మీకు క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్నటువంటి బైబిల్ క్లాసెస్, దట్ టు దోస్ ఆర్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ గురించి చెప్పడానికి, యూట్యూబ్లో అందుబాటులో ఉంటున్నటువంటి క్లాసెస్ గురించి చెప్పడానికి మేము దీనిని మీకు అందిస్తా ఉన్నాము. మా యూట్యూబ్ క్లాసు ఇంగ్లీష్ మీడియంలో కావలసిన వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ మీద మేము మినిమం 2 క్లాసెస్ పెడుతున్నాము. ఇయర్ 1కి ఒకటి, ఇయర్ 2కి ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే. డిగ్రీ వాళ్ళకైతే ఫస్ట్ 2 ఇయర్స్కి 1 క్లాసు, ఫైనల్ ఇయర్కి 1 క్లాస్ వస్తుంది. ఇది డిప్లొమా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది డాక్టరేట్ పిహెచ్డి వాళ్ళకి కూడా రీసెర్చ్లో యావరేజ్ ఇన్ఫర్మేషన్ అంతా అందించడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కలిపి ఉన్న తరగతులు కావాల్సిన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రసాద్ అని కానీ స్క్రీన్ మీద చూపించబడుతున్నట్లు, లేక సిటీఓ యూనివర్సిటీ అని కానీ యూట్యూబ్లో మా ఛానల్కి మీరు వెళ్తే ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన మీకు దొరుకుతాయి. అలాగే కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే కావాలనుకున్న వాళ్ళు సిటీఓయు ఇంగ్లీష్ అనేటువంటి ఛానల్ కానీ, ఐపీజీటీ ఇంగ్లీష్ అనే ఛానల్ కానీ ఏది మీరు క్లిక్ చేసినా దాంట్లో ఓపెన్ అయ్యే లోగోలో మీకు ఒక స్ట్రీమ్ లైన్ ప్రకారం ప్రతి సబ్జెక్ట్ మీద పార్ట్ 1 అండ్ పార్ట్ 2 క్లాసెస్గా మీరు వాటిని పొందుకొనవచ్చు. ఈ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ద్వారా నడిపించబడుతున్న కాలేజెస్ ద్వారా ఇవ్వబడే మెటీరియల్, ఆన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ మరియు సర్టిఫికెట్స్ యొక్క వివరాలు, విలువ తెలియజేయడానికి బై ద మెర్సీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రిపేర్డ్. మొదటిది, ఒక యూనివర్సిటీ అంటే దానికి మినిమం ఆ యూనివర్సిటీ ఇచ్చే మెటీరియల్కి సర్టిఫికెట్ కూడా యూనివర్సల్ రిలేటివిటీ అండ్ యూసేజ్ ఉండాలి. అది ప్రపంచవ్యాప్తంగా ఒక దేశానికి మించి ఉపయోగపడేది ఉండాలి. దేవుని దయ వల్ల మనది 162 దేశాల వరకు ఉపయోగపడే సర్టిఫికెట్. తర్వాత పిహెచ్డి లెవెల్ వరకు మెయింటైన్ చేస్తేనే దాన్ని యూనివర్సిటీ అని పిలుస్తాము. రెండవది, మోర్ దెన్ టూ గ్రూప్స్ మస్ట్ బి మెయింటైన్డ్. 2 గ్రూపుల కంటే ఎక్కువ మెయింటైన్ చేయబడాలి. తప్పనిసరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెయిన్, ఇంకా సబ్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అని ఉండాలి. ఇది బైబిల్ యూనివర్సిటీ కనుక దీనికి హెబ్రీ గ్రీక్ తప్పనిసరిగా ఒక గ్రూప్లోనైనా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలిగి ఉండాలి. మూడవది, 1 కంటే ఎక్కువ బ్రాంచెస్ కలిగి ఉండాలి, 1 కంటే ఎక్కువ ప్రాంతాల్లో మెయింటైన్ చేయబడాలి. దీని ద్వారా మనము గ్రాడ్యుయేషన్స్, ఆర్డినేషన్స్ అనేవి 2 అందిస్తాము. గ్రాడ్యుయేషన్స్ అనేవి అకాడమిక్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. అందులో డిప్లొమాలు, డిగ్రీలో గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, డాక్టరేట్లో 1 ఇయర్ డాక్టరేట్ అండ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ 3 ఇయర్స్. ఇవన్నీ గ్రాడ్యుయేషన్స్. చాలామందికి గ్రాడ్యుయేషన్కి ఆర్డినేషన్కి తేడా తెలియక అనేకులను అడుగుతున్నారు. ఆర్డినేషన్ అనేది డిజిగ్నేషన్, అది ఇవాంజలిస్టా, పాస్టర్ ఆర్ రెవరెండా, లేదా బిషప్గా ఉన్నారా, లేక ఒక ఆర్గనైజేషన్ డైరెక్టర్ కానీ, ఒక కాలేజీకి ఒక యూనివర్సిటీ డైరెక్టర్ అయితే వాళ్ళని మోడరేటర్ అంటారు. ఇలాగ ఉన్న వీటిని డిజిగ్నేషన్స్ అంటారు. వీటి ముందు ఆర్టికల్ ది వాడతారు. ద ఇవాంజలిస్ట్ అని, ద పాస్టర్ అని, ద రెవరెండ్, ద బిషప్ అని. ఇవి దేనికంటే మనతో ఉన్న సమాజానికి క్లారిటీ కొరకును ప్రభుత్వం అడిగినప్పుడు కరెక్ట్గా మనం ఎవరనేది వాళ్ళకి తెలియపరచాలి. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట ఉంది కదా, మీరు ఇక్కడ రెఫరెన్స్ చూస్తే, జీసస్ సెడ్ టు దెమ్, రెండర్ దేర్ఫోర్ టు సీజర్ the things that are Caesar's
అండ్ టు గాడ్ ద థింగ్స్ దట్ ఆర్ గాడ్స్. సో దెన్ దే మ్యార్వెల్డ్ అనమాట. యేసు ప్రభు వాళ్ళతో అన్నాడు, అందుకు యేసు కైసరివి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. అందుకు వారు బహుగా ఆశ్చర్యపడిరి. వెదర్ టు పే ట్యాక్స్ ఆర్ నాట్ టు ద గవర్నమెంట్ అనే క్వశ్చన్ యేసు ప్రభువుని ఇరికించడానికి, ఇబ్బంది పెట్టడానికి శాస్త్రులు పరిచయులు అడిగినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తితో అడిగించినప్పుడు యేసు ఇచ్చిన సమాధానం దేవుని వాక్యం లేదు. కనుక ప్రభుత్వం ఏదన్నా మనల్ని ఒక వివరణ అడిగినప్పుడు స్పష్టంగా మనం ఇవ్వటం కొరకే తప్ప ఈ డిజిగ్నేషన్స్ పట్టుకుని ఎవరో పరలోకం వెళ్ళరు. డిగ్రీ లేకపోయినా అంత మాత్రాన్ని ఎవరిని దేవుడు పరలోకంలోకి వెళ్లకుండా ఆపడండి. అది గుర్తుపెట్టుకుని వ్యర్థమైన ప్రాపగండా ఏమీ చేయకోకుండా దేవుని సేవను సరిగా అర్థం చేసుకోవటం మంచిది. ఇందులో ముఖ్యంగా నడిపించేటువంటి కోర్సెస్, డిప్లొమా కోర్సెస్లో 2 ఉంటాయి, సర్టిఫికేట్ లెవెల్ అండ్ డిప్లొమా లెవెల్. ఈ సర్టిఫికేట్ లెవెల్లో సర్టిఫికేట్ ఇన్ బిబ్లికల్ స్టడీస్ అంటాం దాన్ని. దీనికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగము, అక్కర్లేదు. లిటరేట్ చేస్తున్నట్లుగా ఇది మనకి గుర్తు సోషల్ సర్వీస్ తరఫున. దీంట్లో బిబ్లికల్ స్టడీస్లో 1 and 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇక డిప్లొమా అంటే 3rd క్లాస్ నుంచి 10th వరకు ఏ ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఉన్నా, లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ ఎక్కడైనా చేస్తున్నా మీరు డిప్లొమాకి ఎలిజిబుల్ అవుతారు. ఈ డిప్లొమాలో బైబిల్కి సంబంధించినటువంటి డిగ్రీలకు సంబంధించిన బ్యాచులర్ డివినిటీ కోర్సులు కానివ్వండి, క్రిస్టియన్ స్టడీస్ కోర్సులు, థియోలాజికల్ స్టడీస్ కోర్సులు, అన్ని ఫండమెంటల్స్ ఇందులో చెప్పడం జరుగుతుంది. బ్యాచులర్ దగ్గర నుంచి గ్రూప్స్ 4 గ్రూపులు ఉంటాయండి మనకి. వాటిలో డివినిటీ గ్రూప్స్ ఉంటాయి, హ్యుమానిటీస్ కమ్ మిషియాలజీ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది, క్రిస్టియన్ స్టడీస్, దీన్నే థియోలాజికల్ స్టడీస్ అని కూడా అంటాము, ఇదొక గ్రూపు 3. ఒకటి డివినిటీ, 2 హ్యుమానిటీస్ కమ్ మిషియాలజీ, 3 క్రిస్టియన్ స్టడీస్ ఆర్ థియోలాజికల్ స్టడీస్, 4వది ఫైన్ ఆర్ట్స్ కమ్ మిషియాలజీ అని. ఈ బ్యాచులర్ స్టడీస్ ఏది చదవాలన్నా 10th క్లాస్ పాస్ అయ్యిండి 18 years నిండి ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తాము. ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళకి మాస్టర్స్. అయితే ఇది ప్రాపర్ డిగ్రీ అయి ఉండాలి, అయితే బైబిల్ డిగ్రీ అయినా ప్రాపర్ మార్క్ లిస్టులు, కానీ సబ్జెక్ట్లో మినిమం అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మాస్టర్స్ చేసుకునే అవకాశం ఉంది. అలా లేని వాళ్ళకి బ్యాచులర్స్లో మేము తర్ఫీదు ఇచ్చి వాళ్ళని మరలా మాస్టర్స్కి ఎలిజిబుల్ చేసి వాళ్ళని చదివించడం జరుగుతుంది. ఎలాగైతేనే మనుషులకు దేవుని జ్ఞానం అందాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టాము. మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా వాళ్ళకి అతి తక్కువ చేస్తున్నట్లుగా కనపడుతూ ఎక్కువ సబ్జెక్ట్ని అందించేటట్లుగా ఎలా చేయగలం అనేది ప్లాన్ చేసి దీన్ని డిజైన్ చేశాం. దీనిని డిజైన్ చేయడానికి దాదాపుగా నా జీవితంలో 22 సంవత్సరాలు లేక 21 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 42 వచ్చే వరకు కూడా అనేక యూనివర్సిటీలను, కాలేజీలను స్టడీ చేసి ఇంటిగ్రేటెడ్ సిలబస్ని తయారు చేసి ఏ గ్రూప్కి ఏ సబ్జెక్టులు అన్ని విధాలుగా యాక్సెప్టబుల్గా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఏ డిగ్రీకి ఏ సబ్జెక్టులను సపరేట్ చేయాలి అనేది చాలా వాస్ట్ స్టడీ చేశాం. హ్యుమానిటీస్ అండ్ మిషియాలజీ అనేది కూడా మనము అన్ని ఏర్పాట్లతో పెట్టేది. కొన్ని సోషల్ సర్వీసెస్ జాబ్స్ కూడా యూత్కి కానీ పెద్దవాళ్ళకి కానీ పనిచేసేటట్లు ఈ కోర్సు డిజైన్ చేశాం. తర్వాత డాక్టరేట్ లేక పిహెచ్డి కోర్సులు అనేవి పీజీ బేస్డ్ మీద మాత్రమే ఉంటాయి. మీరు ఏ పీజీ అయితే చేశారో యూనివర్సిటీలో కానీ బయట కానీ దాని మీద బేస్ చేసుకుని మా దగ్గర డాక్టరేట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. డాక్టరేట్ అనేది 1 year. దీంట్లో అసైన్మెంట్లు మాత్రం ఇంటిగ్రేటెడ్ అసైన్మెంట్స్ మీరు సబ్మిట్ చేస్తారు. పిహెచ్డి అనేటప్పటికీ ఈ డాక్టరేట్లో ఏ అసైన్మెంట్లో మీరు బాగా తరోగా ఉన్నారో దాన్ని బట్టి బుక్ రాయడానికి పిహెచ్డిలో ఒక గైడ్, నేను కానీ నాతో ఉన్న అసిస్టెంట్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇక డివినిటీ కోర్సులు అనేవి కేవలం చర్చ్ మినిస్ట్రీ వరకు మాత్రమే ఉండటానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా చేస్తారు. దీనికి మెయిన్ సీనియారిటీ, ఏజ్ అంటే దీనికి ఎక్స్పీరియన్స్, ఏజ్, గుడ్ బిహేవియర్ బేస్ మీద మాత్రమే ఈ కోర్సు అలాట్ చేయబడదు. వీళ్ళకి స్టడీ అనేది సెకండరీ. కొన్ని సబ్జెక్టులు తక్కువగా ఉంటాయి, ఉన్న సబ్జెక్టులు డీప్గా ఉంటాయి. తర్వాత క్రిస్టియన్ స్టడీస్ ఒక కోర్సు, దీన్ని థియాలజీ అని కూడా బయట సెమినరీస్లో పిలుస్తారు. గమనించండి, సెమినార్ వేరు, సెమినరీ వేరు. ఈ కాలేజెస్, యూనివర్సిటీ డిజైన్లో దీనిని క్రిస్టియన్ స్టడీస్ అంటాం. ఇది చాలా మంచి పేరు. యాక్చువల్గా క్రిస్టియానిటీకి సంబంధించిన సబ్జెక్టులు అన్నీ ఇందులో టచ్ చేయబడతాయి.
డివినిటీ కోర్స్ కంటే కూడా హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఇందులో టచ్ చేయబడతాయి. దీనికి మనము ఇయర్ వైజ్ మార్క్ లిస్ట్ ఇస్తాము. డివినిటీ కోర్సులకు మాత్రం ఇంటిగ్రిటీ మార్క్ లిస్ట్ ఇస్తాం. దాదాపుగా ప్రపంచంలో అతి తక్కువ యూనివర్సిటీలు క్లియర్ కట్ మార్క్ లిస్టులు మనలాగిస్తున్నాయి. హ్యుమానిటీస్ కమ్ మిషియాలజీ అనే కోర్సు మాత్రం ఎక్కువగా యూత్కి, లేకపోతే సోషల్ సర్వీస్లో కూడా కోఈక్వల్గా ఉన్నాము, సోషల్ సర్వీస్లో కొన్ని జాబ్స్కి కానీ, అది గవర్నమెంట్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్లో కానీ, ప్రైవేట్ సెక్టర్లో జాబులకు కూడా ఈ ప్రత్యేకంగా క్రిస్టియన్ ఓరియంటెడ్ సర్వీస్లో కానీ, సెక్యులర్ ఓరియంటెడ్ సర్వీస్లో కూడా ఈ కోర్సుకి చాలా విలువ ఉంది, అవసరం ఉంది. ఇందులో ఫస్ట్ ఇయర్ మొత్తం పీజీలో కానీ, పీజీలో అయితే ఫస్ట్ ఇయర్ అంతా, డిగ్రీలో అయితే ఫస్ట్ 2 years డివినిటీ కోర్స్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక ఫైనల్ ఇయర్లో క్వైట్ సెక్యులర్ సబ్జెక్ట్స్ లాంటివి వస్తాయి. అవే ఈ హ్యుమానిటీస్లో హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సోషియాలజీ, టెక్నాలజీ ఇన్ సర్వీస్ అండ్ మిషియాలజీ అని ఫైనల్ ఇయర్లో సబ్జెక్టులు ఉంటాయి. ఇక ఫైన్ ఆర్ట్స్ కమ్ మిషియాలజీ అనేది క్రిస్టియన్ ఆర్టిస్టులకు అందరికీ వస్తుంది అనమాట. వీళ్ళకి కూడా సేమ్ ఫస్ట్ ఇయర్ డివినిటీ కోర్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యి ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్లో వీళ్ళకి మ్యూజిక్ ఫీల్డ్ వాళ్ళు అయితే 5 సబ్జెక్టులు, రిథము, ట్యూను, వాకల్, టెక్నాలజీ ఇన్ మ్యూజిక్ ఫీల్డ్ అండ్ మిషియాలజీ అని 5 సబ్జెక్టులు ఫైనల్ ఇయర్లో ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మొత్తం డివినిటీ కోర్స్ అంతా వాళ్ళకి ఎన్రోల్ అయిపోద్ది. ఇక ఈ ఫైన్ ఆర్ట్స్ అండ్ మిషియాలజీ గమనిస్తున్నారు కదా, షూటింగ్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్లో ఫోటో, వీడియో అండ్ ఎడిటింగ్ అనే 3 సబ్జెక్టులతో పాటు టెక్నాలజీ ఇన్ షూటింగ్ ఫీల్డ్ 5వ సబ్జెక్టు, మిషియాలజీ. ఇలాగా ఫైన్ ఆర్ట్స్ అండ్ మిషియాలజీలో షూటింగ్ వాళ్ళకి ఇది ఉంటుంది. మ్యూజిక్ వాళ్ళకి ఏమో ఇందాక నేను చెప్పాను. ఇక ఆర్ట్స్ వాళ్ళకి డ్రాయింగ్, పెయింటింగ్, డిజైనింగ్ అనే 3 సబ్జెక్టులతో టెక్నాలజీ ఇన్ ఆర్ట్స్ అండ్ మిషియాలజీ. వీళ్ళందరికీ ఫస్ట్ ఇయర్ మాత్రం డివినిటీ కోర్సు కంటిన్యూ అయిపోద్ది అండ్ ఆల్సో కంప్లీట్ అవుతుంది అనమాట. సో ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద కోర్ అండ్ జిస్ట్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్స్ పీస్. ప్రపంచ శాంతికి మూలమును సారాంశమును యేసు ప్రభు రక్తమే. కనుక ఎవరో కూడా ప్రపంచ శాంతి దూతలని పిలువబడకూడదు. జాగ్రత్తగా గమనించుకోండి. ప్రపంచ శాంతికి దూత ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మాత్రమే తండ్రికి సమస్త మానవాళికి మధ్యవర్తి. ఇంకా యూనివర్సిటీతో సంబంధం కలిగిన వారికి కానీ ప్రాపర్ ప్రూఫ్స్ సబ్మిట్ చేసిన వాళ్ళకి స్టడీతో పాటు యూనియన్ ఆఫ్ గ్లోబల్ ఇవాంజలిస్ట్స్ అండ్ పాస్టర్స్ అని డిపార్ట్మెంట్ 14 మాకుంది. దాంట్లో వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఐడి కార్డు, ఒక లెటర్ ప్రూఫ్ సీల్తో ఇవ్వడం జరుగుద్ది. ప్రపంచంలో ఎక్కడికి తిరిగినా దాన్ని ఉపయోగించుకోవచ్చు. రకరకాల యూనియన్స్తో విసిగిపోయి, రాజకీయాలతో విసిగిపోయిన వాళ్ళు, ఇందులో ఏ పాలిటిక్స్ ఉండవు కనుక దేవుని కటాక్షాన్ని బట్టి దీంట్లో ఉండి ఆ మెంబర్షిప్తో వాళ్ళ డిజిగ్నేషన్తో కొనసాగుతూ సంతోషంగా వారి ప్రాంతంలో ఏ భయం లేకుండా సేవ చేసుకున్నారు. లేదన్నా ఏదో ఒక యూనియన్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా దానికి మేము ఎఫిలియేషన్ కూడా ఇవ్వటం, కాలేజెస్కి, బైబిల్ కాలేజీకి ఎఫిలియేషన్ కమ్ అక్రిడిటేషన్ అనేది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే మాకున్న బ్రాంచ్ల వారిని కూడా మీరు సంప్రదించవచ్చు. ఇక్కడ ఈ యూనివర్సిటీకి మనం స్టేట్ రిజిస్ట్రేషన్తో పాటు గమనిస్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ యూనిక్ ఐడి నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా మనకుంది. మూడవది, ఇది అంతర్జాతీయమైనటువంటి 122 దేశాలు పనిచేసేటువంటి ISO సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ యొక్క వివరాలు మీరు కింద ఉన్న వెబ్సైట్లో టైప్ చేస్తే మీకే అన్ని వివరాలు వచ్చేస్తాయి. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ ప్రూఫ్స్ అన్నీ కూడా తెచ్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఇవ్వబడుతున్న సర్టిఫికేట్లు ప్రభుత్వం రీత్యా మీరు ఏది పొందుకోవటానికైనా అప్లై చేసుకోవడానికి అభ్యంతరం లేకుండా ఉపయోగపడతాయని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాము. దీనంతటి వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక వ్యక్తి ఏ ఆధారము కానీ ఏ బయట అనుభవం లేని వ్యక్తి నిజముగా ఇఫ్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ రియల్లీ టు సర్వ్ గాడ్, టు ఫాలో గాడ్, అతనికి కావలసినటువంటి అన్ని అంగులతో ప్రభుత్వం అతనికి ఏ విధముగా సమాజం ఆటంకం రాకుండా కావలసినటువంటివి ఏర్పాటు చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అన్ని విధాల ఆత్మీయ అర్హతలుండి ఆసక్తి పరుల యథార్థంగా సేవ చేస్తున్న వాళ్ళకేమో అనుకూలతలు బయట లేవు. నిజముగా అనేకము లేని వ్యక్తులకు ఆత్మీయంగా దేవునితో సరైన సంబంధం లేని వారు అనేకం తెచ్చుకోవటం ఎక్కువ మంది విషయంలో నేను చూశాను.
ఈ విషయాన్ని లెవెల్ చేయటానికి, బ్యాలెన్స్ చేయటానికి ప్రభు దగ్గర అనేక సంవత్సరాలు అడిగినప్పుడు ఇవన్నీ సిద్ధం చేసుకుని అనేకులను ఎక్విప్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. దీనికి ముందు చెప్పనుద్దేశించిన ముఖ్య అంశం మరొకటి ఏంటంటే సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిస్ట్ కమ్ ఇవాంజలిస్ట్, లేకపోతే ఇవాంజలిస్ట్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ అనేది కూడా మనం ఇచ్చేటువంటి ఆర్డినేషన్స్లో ఒకటి. ఇది సెక్యులర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఓన్లీ సోషల్ యాక్టివిస్ట్ కూడా కొందరికి మనం ఇస్తాం. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ని మనము ద క్రిస్టియన్ అండ్ సోషల్ సర్వీస్గా కాంబినేషన్తో చేయటం అనేది జరిగింది. ఈ బ్రోచర్ నుంచి మీకు ఈ కోర్సెస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎవరెవరికి ఏమిటనేవి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. టోటల్ కరికులా ఏ గ్రూప్ ఆఫ్ స్టడీస్కి అయినా బిబ్లికల్ స్టడీస్ అనేది ఫస్ట్ స్ట్రీమ్ లైన్. ఇది డిప్లొమా నుంచి పిహెచ్డి వరకు అన్ని గ్రూపుల్లో అందరూ తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టే. దీనిలో 10 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 5 పార్ట్స్ని మొదటి సబ్జెక్ట్గా ఫస్ట్ ఇయర్లో చెప్తాము పీజీలో. సెకండ్ 5 పార్ట్స్ని సెకండ్ సబ్జెక్ట్గా సెకండ్ ఇయర్లో చెప్తాం. టోటల్ స్ట్రీమ్ లైన్ పేరు బిబ్లికల్ స్టడీస్. ఈ బిబ్లికల్ స్టడీస్ అనేదాన్ని స్ట్రీమ్ లైన్ అనాలి యాక్చువల్గా. థియలాజికల్ ఆర్ ఫిలసాఫికల్ స్టడీస్ రెండోది ఉంది, అది స్ట్రీమ్ లైన్. ఈ స్ట్రీమ్ లైన్ అనేది తొందరగా అర్థం కాదని సబ్జెక్ట్ అని పెట్టామంతే. యాక్చువల్గా ప్రతి స్ట్రీమ్ లైన్లో ఇయర్ వైజ్గా సబ్జెక్టులు డివైడ్ అయ్యి ఆ సబ్జెక్టులో టాపిక్స్ డివైడ్ అవుతాయి. ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. టోటల్గా ఇప్పుడు మనం ఇంపార్టెంట్ స్ట్రీమ్ లైన్స్ ఏముంటాయి, అవి ఎలా డివైడ్ అవుతాయి, డివినిటీ కోర్సులకి అయితే ఎలా డివైడ్ అవుతాయి, క్రిస్టియన్ స్టడీస్ కోర్సెస్కి అయితే ఎలా డివైడ్ అవుతాయి. ఈ క్రిస్టియన్ స్టడీస్ని థియలాజికల్ స్టడీస్ అని కూడా సెమినరీస్లో పిలుస్తారని చెప్పుకున్నాం. అలాగే హ్యుమానిటీస్ అండ్ మిషియాలజీలో ఈ సబ్జెక్ట్స్ ఎలా డివైడ్ అవుతాయి, ఫైన్ ఆర్ట్స్ అండ్ మిషియాలజీ ఎలా డివైడ్ అవుతాయి, ఇవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బిబ్లికల్ స్టడీస్ అనేది స్టార్టింగ్ సబ్జెక్ట్, ఇది తప్పనిసరిగా ఉండే సబ్జెక్టు. ఆ తర్వాత డిప్లొమా థియాలజీ చేసే వాళ్ళకి అన్ని సబ్జెక్టులు బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఆ డిప్లొమా థియాలజీ తర్వాత డిగ్రీస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సబ్జెక్ట్ బిబ్లికల్ స్టడీస్, ఫస్ట్ సబ్జెక్టుగా పిలువబడుతున్న ఫస్ట్ స్ట్రీమ్ లైన్ బిబ్లికల్ స్టడీస్లో 2 సబ్జెక్టులు ఉంటాయి, ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అండ్ న్యూ టెస్ట్మెంట్ సర్వే. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో ఎటిమాలజీ ఆఫ్ ద బైబిల్ అండ్ 4 పార్ట్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి పీజీలో సైలెంట్ పీరియడ్, అంటే క్రొత్త మరియు పాత నిబంధనల మధ్యకాలం. ఇట్ ఈస్ కాల్డ్ ద సైలెంట్ పీరియడ్ ఆర్ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు. 4 న్యూ టెస్టమెంట్లో ఉన్న 4 పార్ట్స్, ఈ 5 పార్ట్స్ ఆల్టుగెదర్ 10 పార్ట్స్ స్ట్రీమ్ లైన్. 5 ఫస్ట్ ఇయర్, 5 సెకండ్ ఇయర్. థియలాజికల్ స్టడీస్లో 6 పార్ట్స్ ఉంటాయి. డివినిటీ కోర్సుల వాళ్ళకి పై సబ్జెక్ట్ అయితే అన్నీ వస్తాయి, కానీ ఇక మిగతా సబ్జెక్టులన్నీ హాఫ్ వస్తాయి. అది బీ డివినిటీ కానీ ఎం డివినిటీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. థియలాజికల్ స్టడీస్ని క్రిస్టియన్ ఫిలాసఫీ అని కూడా అంటారు. దీంట్లో సిస్టమేటిక్ థియాలజీ, హెర్మనాటిక్స్, డిసైబుల్షిప్, ఇవి క్రిస్టియన్ స్టడీస్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో, డిగ్రీలో అయితే ఫస్ట్ 2 ఇయర్స్ ఉంటాయి, పీజీలో అయితే ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఎథిక్స్, ఈ ఫిలాసఫీ ఆర్ కాంటెంపరీ థియాలజీ అనేది ప్రాముఖ్యమైంది సెకండ్ ఇయర్లో. తర్వాత ఎథిక్స్ ఉంటుంది, దీన్ని క్రిస్టియన్ ఎథిక్స్ అని కూడా అంటాం. వరల్డ్ బిలీఫ్స్ ఆర్ మేజర్ రిలీజియన్స్, ఈ 3 ది ఫిలాసఫీ, ఎథిక్స్, వరల్డ్ మేజర్ రిలీజియన్స్ ఆర్ బిలీఫ్స్ అనేది, ఈ 3 క్రిస్టియన్ స్టడీస్ మాత్రమే ఫైనల్ ఇయర్లో ఉంటాయి. డివినిటీ కోర్సుల వాళ్ళకి ఈ 3 ఉండవు. హిస్టారికల్ స్టడీస్ థర్డ్ స్ట్రీమ్ లైన్, ఇవ్వబడినటువంటి సబ్జెక్టులు మొత్తం ఉంటాయి, కానీ ఈ వరల్డ్ హిస్టరీ అనేది మాత్రం క్రిస్టియన్ స్టడీస్ వాళ్ళకి మాత్రమే ఫైనల్ ఇయర్లో ఉంటుంది. డివినిటీ వాళ్ళకి మిషనరీస్, ఇజ్రాయిల్, చర్చ్, ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ, ద బైబిల్ హిస్టరీ ఇవి వస్తాయి ఫస్ట్ ఇయర్లో. వీళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒకే సిలబస్ ఇవ్వబడుతుంది డివినిటీ కోర్సు వాళ్ళకి ఆల్ ఇయర్స్కి. కానీ క్రిస్టియన్ స్టడీస్ ఆర్ థియలాజికల్ స్టడీస్ అనబడిన సబ్జెక్టుకి మాత్రం ఇయర్ వైజ్ సబ్జెక్టులు, చాప్టర్స్ అన్ని డివైడ్ అయిపోతూ వస్తాయి. సబ్జెక్ట్ 4 ప్రాక్టికల్ థియాలజీ,
మంచిదే. బిబ్లికల్ స్టడీస్ నేర్చుకున్నాం, థియలాజికల్ స్టడీస్ నేర్చుకున్నాం, హిస్టారికల్ స్టడీస్ నేర్చుకున్నాం. ఎంత ప్రాక్టికల్లో పెట్టాలి కనుక దీన్ని ప్రాక్టికల్ థియాలజీ అన్నారు. లీడర్షిప్ అండ్ మిషియాలజీ అని కూడా దీన్ని అంటారు. దీనిలో 5 ఐటమ్స్ ఉంటాయి. ఇవాంజలిజం మెథడ్స్, హోమిలెటిక్స్, దీన్నే ప్రసంగ శాస్త్రం లేదా బోధనా శాస్త్రం అంటారు. మెథడ్స్ ఆఫ్ ప్రీచింగ్, ఎన్ని రకాలుగా వాక్యాన్ని ప్రీచ్ చేయొచ్చు. తర్వాత కౌన్సిలింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అపాలజెటిక్స్. సో ఇందులో మొదటి 3 మాత్రమే డివినిటీ వాళ్ళకి ఉంటాయి. కౌన్సిలింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అపాలజెటిక్స్ అనేది మాత్రం క్రిస్టియన్ స్టడీస్ వాళ్ళకి మాత్రమే సెకండ్ ఇయర్లో ఉంటుంది ఇది. తర్వాత లాంగ్వేజ్ స్టడీస్. లాంగ్వేజ్ స్టడీస్లో మనకు బాగా అవసరమైంది ఇంగ్లీషు, ఆ తర్వాత హిబ్రూ అండ్ గ్రీక్. డివినిటీ వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. హిబ్రూ అండ్ గ్రీక్ ఓన్లీ క్రిస్టియన్ స్టడీస్ చదువుతున్న వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే ఫైనల్ ఇయర్లో ఉండును. ఈ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ప్రాపర్గా డెవలప్ చేయడం ద్వారా పైన ఈ మిషన్ వర్క్ కానీ, హిస్టారికల్ స్టడీస్ కానీ, థియలాజికల్ స్టడీస్ కానీ, బిబ్లికల్ స్టడీస్ కానీ ప్రాపర్గా చేయగలుగుతాం. లాంగ్వేజే లేకుండా చేయలేమనేది కాదు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా బోల్డ్ అంతా వర్క్ సర్వీస్ జరుగుతుంది ప్రపంచంలో. కానీ వెర్బల్ కమ్యూనికేషన్, ఆ వెర్బల్ కమ్యూనికేషన్లో ఇక స్టడీ ప్రాక్టికల్. ఈ స్టడీ ప్రాక్టికల్ అనేది ఈ వైవా, బ్యాలెన్సింగ్ స్పీచ్, సర్వేసు, ఇవి మీ ఆసక్తిని బట్టి ఎంత ఎన్హాన్స్మెంట్ చేసుకుంటే అంత సేవలు అభివృద్ధి చెందుతారు. థీసిస్ సబ్మిషన్ ఎంత ఎఫెక్టివ్ చేస్తే అంత సేవలు అభివృద్ధి చెందుతారు. ఫైనల్గా 7th పాయింట్, ఫెయిత్, డిజర్న్మెంట్, ప్రేయర్ అండ్ టెస్ట్. ఇది అందరికీ కావాలి విశ్వాస జీవితం. అది వివేకంతో కూడిన విశ్వాసం, నాట్ బ్లైండ్ ఫెయిత్. తర్వాత ప్రార్థన, సాక్షి జీవితం కలిగి ఉంటాం. ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. బిబ్లికల్ స్టడీస్ అనబడినటువంటి, సర్టిఫికేట్ ఇన్ బిబ్లికల్ స్టడీస్ అనబడినటువంటి ఆ బిగినింగ్ డిప్లొమా చేసే వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్తో పని లేదు. కానీ డిప్లొమా ఇన్ థియాలజీ చేసే వాళ్ళకి సర్టిఫికేట్ ఇన్ బిబ్లికల్ స్టడీస్ అన్నా చేసి ఉండాలి. లేకపోతే 3rd to 10th ఫెయిల్ లోపు ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ ప్రూఫ్ మాకు సబ్మిట్ చేయాలి. ఇక 10th + 18 ఇయర్స్ కాడ నుంచి 10th పాస్ అయ్యి ఉండి 18 ఇయర్స్ నిండినా, లేకపోతే డిప్లొమా పాస్ అయ్యి ఉన్నా సరే, DTH పాస్ అయ్యి ఉన్నా అక్కడ నుంచి వారన్ని బైబిల్ డిగ్రీలకు ఉంటుంది. తర్వాత ఎనీ సెక్యులర్ ఆర్ బిబ్లికల్ డిగ్రీతో పీజీ చేసుకోవచ్చు. కానీ సెక్యులర్ డిగ్రీ చేయటం వల్ల పీజీకి కొన్నిసార్లు డైరెక్ట్గా ఇవ్వటం కుదరదు. MDivinity కానీ, MCS కానీ, MTHకి కానీ. ఎందుకంటే డిగ్రీతో పాటు చిన్ననాటి నుంచి కానీ, లేదా బైబిల్లో తరుగున్నటువంటి మినిమం నాలెడ్జ్ ఉన్నట్లుగా మాకు ప్రూఫ్ ఉంటే తప్ప, లేకపోతే డిగ్రీలోకే వాళ్ళకి జాయినింగ్ ఇవ్వటం జరుగుద్ది, లేని ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుద్ది. సో ఈ నామ్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్. ఇప్పుడు ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాము. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, నీ కృప చొప్పున నీ బిడ్డలమైన మా జీవితాల్లో చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. నీ కటాక్షము చొప్పున నీ దాసులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చావు. ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కొంత జ్ఞానం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. సమస్తం క్రమముగా మర్యాదగా జరగడానికి ఏర్పాట్లు చేయండి. రియల్లీ థర్స్టీ, స్పిరిచువల్లీ థర్స్టీ పీపుల్ ఎక్కడున్నా వారిని నడిపించండి. వారు వచ్చి మేలైన ఎడ్యుకేషన్ పొందడానికి సహాయం చేయండి. ఇది ఎక్కడికి వెళ్ళాలని నువ్వు మేము సృష్టించకముందు ఉద్దేశించావు, వాళ్ళందరి మనసులో పడి వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రజలు దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి మార్గాలు తెరవండి. వ్యతిరేకాత్మలను బంధిస్తున్నాం, దురాత్మ అంధకార శక్తులను లయపరుస్తూ ఉన్నాం ప్రభువా. నీ నిత్యమైన మరియు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు, నీ రక్తదారులు ఈ కార్యక్రమం అంతటినీ భద్రపరుస్తున్నాం. నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. బ్లెస్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ సేక్ మై లార్డ్. పరమ తండ్రి, హబక్కుకు 2:14 యెషయా 11:9 కూడా చెప్పబడినట్లుగా, చివరికి సముద్రము జలములతో నింపబడినట్లుగా లోకమంతా నీ మహిమను గురించిన జ్ఞానంతో నింపబడాలన్నావు గనుక, అలాగున చేయుచున్న ఈ పరిచర్య అంతట్లో మనుషులను వాక్య జ్ఞానంతో నింపాలని ఉద్దేశించి చేస్తున్న ఈ పరిచర్య అంతట్లో మీ సన్నిధిని తోడుగా రానిమ్మని వేడుకుంటూ
మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఇదిగో తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాల్లో చెప్పబడినట్లుగా లోకమంతటి కొరకు పట్టుదలతో ప్రార్థన చేసే కృప, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేసే జ్ఞానం మాకు దయచేయం. యెరూషలేములో ఉన్న ప్రజల క్షేమం కొరకు, ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రతి విధమైనటువంటి రోగములు, పాపములు నశించిపోతూ రక్షణ లేక, విడుదల లేక, స్వస్థత లేక బాధపడుతున్న వ్యక్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. 15:26 నిర్గమాకాండంలో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించమని చెప్పావు కనుక అలాగే నీ మాటను శ్రద్ధగా ఆలకించి ప్రతి విధమైన పాపము, మోసము, రోగము నుంచి విడుదల పొందే కృప మనుషులకు దయచేయము తండ్రి. జ్ఞానాధారమైన దేవ, లోతైన ప్రార్థనాత్మ మా బ్రతుకులకు దయచేయము. నీ చిత్తానుసారంగా ఈ పరిచర్య అంతా జరగడానికి ఏర్పాట్లు చేయము. ఈ యూనివర్సిటీ అనేకుల ఆత్మీయ దాహంను తీర్చేది గాను, అనేక మంది నాయకులను తయారు చేసేది గాను ఉండునట్లుగా సహాయము చేయము తండ్రి. ప్రజలు కోరుకున్నది నీ పద్ధతులు అందించడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన అంధకార శక్తులను, వాయుమండల దురాత్మ శక్తులను బంధిస్తున్నాం ప్రభువా. ఎన్నడూ మనుషులు కోరుకున్న పద్ధతిలోకి ఈ యూనివర్సిటీ, ఇందులో పనిచేసేటువంటి వ్యక్తులు, నడిపిస్తున్న వారెవరూ జారిపోకుండా మనుషులే ఆయన వస్తున్న వారి నీ వాక్య పద్ధతిలోకి మలచబట్టడానికి సహాయం చేయమని, ఈ సందర్భమును, పరిస్థితిని మా బ్రతుకులకు అనుగ్రహించినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు. ఈ పరిచర్యను వినుచున్న వ్యక్తులను, అయోగ్యుడైన నన్నును, నా జీవితాన్ని కూడా నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుచు రక్షకుడు, పునరుద్ధానుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామం పేరట పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థించి వేడుకొనినాము పరమ తండ్రి. ఆమెన్.